టైం డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం అస్థినాకు చేరుకున్న ఏపీ హాట్ పాలిటిక్స్ పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అస్థినా పర్యటన ఖరారు కానున్నటువంటి మెగా అలయన్స్ జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు టాక్స్ అనేటటువంటివి ఢిల్లీ వేదికగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి మంతనాలు జరిపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఈ ఢిల్లీ పర్యటన ఉండబోతుందనేటటువంటి అంశాన్ని రాజకీయవేత్తలు అభివర్ణిస్తున్నారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉంటారు. కిషోర్ తుపాటి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కిషోర్ తుపాటి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ అనేటటువంటివి హీట్ను జనరేట్ చేస్తున్నాయి. అలయన్స్ కన్ఫామ్ అయ్యింది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారు అనేటటువంటి అంశం తేల్చవలసి ఉంది అనేటటువంటిది చర్చ కొనసాగుతుంది. కిషోర్ గారు ఎట్లా స్పందిస్తారండి? మీకున్నటువంటి అప్డేట్స్ ఏంటి? సార్, నాకు తెలిసి ఇంకా కూడా అలయన్స్ కన్ఫర్మ్ అయింది అనేది జస్ట్ మీడియా స్పెక్యులేషన్ అని నేను అనుకుంటున్నాను. జరుగుతున్నాయి, చర్చలు అయితే జరుగుతున్నాయి ఉండొచ్చు ఖచ్చితంగా. నేనైతే అనుకోవడం ఏంటి అంటే ఇద్దరు వాళ్ళ డిమాండ్ అంటే మీరు అన్నటువంటి ఆ ఒక్క మాట వైఎస్ఆర్సీపీకి ఎంతో రిలీఫ్ ఇచ్చినటువంటి మాట అవుతుందండి. సరే, ఎవరికో రిలీఫ్ ఇచ్చే దానికోసం మనం మాట్లాడము, మన వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నాను. గతంలో పరిస్థితి ఎలా ఉండేది అంటే అలయన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక లీడింగ్ రోల్ ఉండేవాళ్ళు. ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు సమక్షంలో ఉండే బీజేపీ కాదు ఇది. ఓకే, ఈ రోజు మోదీ గారు, అమిత్ షా గారు ఉండే బీజేపీ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు డ్రైవర్ సీట్ లో బీజేపీ ఉంటది. మేబీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎక్కువ ఓట్లు లేవని వీళ్ళే అంటారు. చంద్రబాబు నాయుడు గారి అనుకూల ఛానల్స్ ఈ రోజు కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి. బీజేపీకి ఏమి లేదు, అయినా కూడా పొత్తు పెట్టుకుంటున్నాము, ఏదో బీజేపీని ఉద్ధరించాలా, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అని బీజేపీని ఉద్ధరించేదానికోసం టీడీపీ పొత్తు పెట్టుకోవాలా అనే టైప్ లో చెప్తుంటారు వీళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా చర్చలు అయితే జరుగుతుంటాయి. బ్యాక్ దాకా మీరు అన్నట్టు ఒకటేదో గుర్తుపెట్టుకోండి, గతంలో లీక్ అయినట్టు కాంగ్రెస్ టైంలో కావచ్చు, లేకపోతే గతంలో అద్వానీ గారు, వాజ్పేయి గారి టైంలో ఉండే బీజేపీలో లీకులు తెలిసి కొంతమంది ఎక్కువ మంది టీడీపీ అనుకూల వ్యక్తులు ఉన్న కారణంగా బీజేపీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో బీజేపీలో మీకు తెలుసా, భజన్ లాల్ శర్మ అనే వ్యక్తి సీఎం అవుతాడని ఏ మీడియా చెప్పగలిగింది చెప్పండి? సో బీజేపీకి అనుకూలంగా ఉండే ఎన్నో మీడియాలో కూడా కనీసం దే కుడెంట్ ప్రెడిక్ట్ దట్ భజన్ లాల్ శర్మ విల్ బికమ్ ద సీఎం ఆఫ్ రాజస్థాన్. అదే విధంగా మోహన్ యాదవ్ సీఎం అవుతాడని నువ్వు చెప్పలే. 4 రోజులు ఎప్పుడైతే పార్లమెంటు స్పెషల్ సెషన్ చేశారో అప్పుడు కూడా అందరు ఏదేదో అనుకున్నారు, జమిలీ గురించి సడన్ గా తీసుకొని వచ్చి ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొని వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎవరైనా ఈ రోజు మీరైనా నేనైనా స్పెక్యులేట్ చేస్తున్నామంటే 50-50 అని మాట్లాడుతున్నా. నేనైతే చాలా తెలివిగా మాట్లాడాలంటే ఐ షుడ్ సే ఓన్లీ 50-50 ఛాన్సెస్ ఆర్ దేర్. ఈ రోజు కూడా అలయన్స్ ఉంటుందా ఉండదా అనేది 50-50 ఛాన్సెస్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది తెలివిగా చెప్పగలచ్చు. అంతేగాని నో వన్ కెన్ సే దట్ 90% కొత్త అలయన్స్ అయిపోయింది, అలాంటి పరిస్థితి లేదు. ఏ రోజైనా ఏ నిమిషంలో అయినా స్తంభన ఆ యొక్క టాక్స్ ఆగిపోవచ్చు. బీజేపీ అందరూ కూడా అన్ని మీడియాలో కూడా చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ 25 మంది ఎంపీ క్యాండిడేట్ల గురించి లిస్టు అవన్నీ డైరెక్ట్ గా ఆల్రెడీ ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్. 175 మంది ఎమ్మెల్యేల గురించి అంతా కూడా డేటా తెచ్చిపెట్టండి అని చెప్పారు. సో ఈ రోజున్న పరిస్థితుల్లో ఇద్దరు కూడా ప్రజెంట్ టాక్టిక్స్ బిల్డ్ చేస్తున్నారు. గతంలో వన్ సైడెడ్ ఉండేది ప్రజెంట్ టాక్టిక్స్. చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్తే అటు జరిగిపోయేది, నేను చెప్తే ఆ పక్క జరిగిపోతుంది అనే టైప్. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ఈ రోజు పరిస్థితి బీజేపీ డ్రైవర్ సీట్ లో కూర్చొని ఉంది. ఎందుకంటే మనం అందరికీ తెలుసు, ప్రతి సర్వే కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది, మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతారు, అందరికి తెలిసిపోయింది. ఈ రోజు బీజేపీకి ఎంపీ సీట్ల కోసం ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలనేది లేదు. బీజేపీ సొంతంగా పోయినా కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు అనే పద్ధతిలో ఉంది. ఇప్పుడు ప్రజలంతా ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి కాబట్టి. బీజేపీకి ఆల్రెడీ కేక్ వాక్ అనే అందరికి అర్థమవుతుంది. ప్రతి సర్వే చెప్తాను, బీజేపీ అనుకూల సర్వేలే కాదు, ఆల్ సర్వేస్, బీజేపీకి నచ్చని సర్వేలు కూడా, బీజేపీకి నచ్చని టీవీ ఛానల్స్ కూడా అన్ని చోట్ల డిసైడ్ అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కిషోర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పిల్లి మాణిక్యాలరావు గారు, చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనపై మీకున్న అప్డేట్స్ ఏంటి? ఏం చర్చలు జరగబోతున్నాయి ఢిల్లీలో?
నమస్కారం అండి శ్రీశైలం గారు. Yes. నా మాట వినపడుతుందండి? ఎస్ అండి, క్లియర్ ప్లీజ్. మీకు పెనలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అంటే ఇప్పటివరకు బీజేపీ తోటి ఎలాంటి పొత్తులు ఉంటాయి అనేది కానీ ఉండదనేది కానీ ఎవరికి కూడా ఎటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే బీజేపీ తోటి పొత్తులో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చెబుతా ఉన్నాడు బీజేపీ కూడా పొత్తులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని. మేము కూడా ఒకవేళ ఉంటుందో ఉండదో తెలియదు, మా పద్ధతిలోనైతే మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రాజకీయంగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, రోజుకు రోజుకి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతా ఉంది, రాష్ట్రంలో పథకాలు అమల్లో ఎలాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి, ఇచ్చినటువంటి హామీలు ఎట్లా తొంగలో తొక్కుతా ఉన్నారు, మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పార్టీలో నుంచి అక్కడ పరిస్థితి చూసి ఎట్లా బయటకు వెళ్తారు, ఇవన్నీ చూస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో అప్పులు లేకపోతే వనరుల దోపిడీ వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సరే, బీజేపీకి ఈ రోజు పెద్దగా అవసరం ఉందా లేదా, లేకపోతే బీజేపీ ఫ్రంట్ రోల్ వహిస్తుందా లేదా అనేది కాదు, కానీ కొన్ని విషయాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభావితం చేసే ఉన్నాయి. కాబట్టి మేము కూడా దాని మీద ఎక్కడ వ్యతిరేకంగా వెళ్లకుండా ఆచితూచి అడుగేస్తా ఉన్నాం. ఏది చేసినా మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. ఎస్, కృష్ణాంజనేయులు గారు ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఢిల్లీలో హై పవర్ హై వోల్టేజ్ తో చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? శ్రీశైలం గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఢిల్లీలో జరగబోయేటువంటి చర్చలు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించారు. రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ప్రజాదళం కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మరి ఉన్నవాళ్ళ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు మరి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తారా, ముగ్గురు కలిసి చర్చలు జరుపుతారు, లేదంటే చంద్రబాబు నాయుడు వరకే వెళ్తారని తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే బీజేపీ తెలుగుదేశంతో పొత్తులోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అనేది నా అభిప్రాయం. కిషోర్ గారి అభిప్రాయం 50-50 ఉంటే ఉండవచ్చు. నా అభిప్రాయం మాత్రం 100% బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి రాబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక్కసారి బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం లేకపోతే తెలుగుదేశం పార్టీతో మొన్న చంద్రబాబు నాయుడు పిలిచి అమిత్ షా జేపీ నడ్డా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. అదేవిధంగా మళ్ళీ రేపు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేవి కాదు. ఆల్రెడీ తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళడానికి, తెలుగుదేశాన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు అంతా కూడా గ్యాప్యం జరగడానికి కారణం ఏంటంటే, ఎన్ని సీట్లు బీజేపీకి అనేటువంటి విషయంలోనే గ్యాప్యం ఉంది తప్ప ఇంకోటి కాదు. అది రేపటికి తేలబోతుంది. నాకు తెలిసి 9వ తేదీన ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్టుగా ప్రకటన రాబోతోంది. ఆ మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురు ఉమ్మడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించవచ్చు. అదేవిధంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడానికి కూడా అవకాశం ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీ 8 లోక్సభ సీట్లను అడుగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి. అందుకు 5 లోక్సభ స్థానాలని తెలుగుదేశం పార్టీ ఇవ్వటానికి అంగీకరించింది అనేటువంటిది కూడా సమాచారం అండి. సమాచారం, ఖచ్చితమైన సమాచారం బీజేపీ నుంచి ఉంది. ఈ 5 కూడా అరకు, అదేవిధంగా రాజంపేట, అదేవిధంగా రాజమండ్రి, అదేవిధంగా విశాఖపట్నం కానీ లేదంటే నరసాపురం కూడా అయ్యేదానికి అవకాశం. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు నేను వీళ్ళ కూటమి తరఫున పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపరిచేటువంటి విధంగా మొన్న తాడేపల్లి కూడా ఒక ప్రకటన చేశాడు కదా, తన స్వయం ప్రకటితంగా తన సీటు తనే ప్రకటించుకున్నాడు కదా. కాబట్టి బీజేపీ వాళ్ళ దగ్గర ఆమోదం పొంది ఉండొచ్చు ఆయన. మరి ముగ్గురు కూటమి తరఫున నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు 5 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 5 ఇవ్వటానికి ఒప్పుకున్న తెలుగుదేశం పార్టీ 30 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు అనేటువంటి దాన్ని. మరి 30 ఇవ్వాలి అని అంటే జనసేనకి ఇచ్చిందే అసెంబ్లీ స్థానాలు 24 ఇస్తే వాళ్ళకి 30 ఇస్తే సాధ్యం కాదు కదా.
అయితే వాళ్ళు 25కు తగ్గవు అనేటువంటిది బీజేపీ పట్టుబడుతున్నటువంటి విషయం. ఒకవేళ కాదు అంటే 20 సీట్లకు అంగీకరించేదానికి అవకాశం ఉండొచ్చు బీజేపీ. తెలుగుదేశం వైపు నుంచి అయితే 17 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి వీళ్ళకి అభ్యంతరం లేనట్టుగా మరి వీళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి ఒక సమాచారం. దీన్ని బట్టి ఈ సీట్లకు సంబంధించినటువంటి అంశమే ఫైనల్ కావాల్సి ఉంది. అందుకు ఇప్పుడు ఆల్రెడీ పురంధేశ్వరి 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు ఏంటి ఆ పేర్లతో సహా కేంద్ర అధినాయకత్వానికి అందించారు. 25 అయితే 25కు కూడా సంబంధించినటువంటి వివరాలను కూడా అందించి ఉన్నారు. కాబట్టి 15 20 అనేటువంటి అసెంబ్లీ 5 6 అని లోక్సభ తేలాల్సినటువంటి అంశం. ఎన్డీఏలో చేరటం అనేటువంటి తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది అనేటువంటి ఒక సమాచారం కూడా 9వ తేదీన ప్రకటించబోతున్నటువంటి అంశం కూడా. ఇప్పుడు ఈ ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఢిల్లీలోనే బీజేపీ అధినాయకత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మీ ముగ్గురు అక్కడికి వెళ్లాల్సిందే, అక్కడే మరి తెలుసుకోవాలనుకుంటాను. ఇవన్నిటికీ ఈ పొత్తుకు మాత్రం ప్రధానమైనటువంటి కారణం బీజేపీకి ఇష్టం లేకపోయినా నేను అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాను, ఇట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ ఏదైతే గతం మరి మన బహిరంగంగా చెప్పారు కదా, ఈ పొత్తుకు మాత్రం మధ్యవర్తిగా ఆయన అవిశ్రాంతమైనటువంటి కృషి ఫలించింది పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కృషి మేరకే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఎలాగో మాణిక్యరావు గారు చెప్పారు కదా, మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తులోకి వెళ్లేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వాదన. అయితే ఒక ప్రశ్న మాత్రం వస్తుంది, మీరు 2018 ఎందుకు బీజేపీతో విడిపోయారు, ఆ రోజున ఎందుకు పోట్లాడారు, మరి ఆ డిమాండ్ ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు ఎలా బీజేపీతో కలుస్తారు,